హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మన వీడియోలో భాగంగా ఉన్నటువంటి బిగ్ న్యూస్ ఏంటి అంటే, ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ మీ అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అయితే కొనసాగించడం జరుగుతుంది. ఇప్పటికే ఒక విడత భాగంగా మంజూరు పత్రాలని పంపిణీ చేశారు. రెండో విడత మంజూరు పత్రాలని పంపిణీ చేయడానికి ఏప్రిల్ ముహూర్తాన్ని కూడా ఖరారు చేయడం అయితే జరిగింది. అయితే ఈ ఏప్రిల్ లోపు ఇంకొక బిగ్ న్యూస్ ఏంటి అంటే, మరొక 9,000 మంది లబ్ధిదారులకి కొత్త ఇందిరమ్మ ఇండ్లని శాంక్షన్ చేస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రముఖ దినపత్రిక ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అసలు ఈ 9,000 మంది ఎవరు, వీళ్ళు ఎవరు అర్హులు అనేటటువంటి విషయాలతో పాటుగా ఈ 9,000 మందికి అయితే 5 లక్షల రూపాయలు వచ్చేటటువంటి అవకాశం అయితే లేదు. కేవలం 4 లక్షల రూపాయలు మాత్రమే వచ్చేటటువంటి సాయం అందేటటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. అయితే ఈ 1 లక్ష రూపాయల కటింగ్ అనేది కూడా ఎందుకు పెడుతున్నారు అనేటటువంటి పూర్తి విషయాలని నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఆ తర్వాత వచ్చే హైప్ పాయింట్స్ వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇక మనం వీడియో టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ అన్ని ఎప్పటికీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇక మనం టాపిక్ లోకి వెళ్ళిపోయినట్టయితే, ఇక్కడ స్క్రీన్ లో నేను మీకు ఈ ఆర్టికల్ ని కూడా చూపిస్తున్నాను, చూడొచ్చు. 9,000 మందికి కొత్తగా ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి ప్రముఖ దినపత్రిక ప్రచురించడం అయితే జరిగింది. అయితే ఉమ్మడి రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇండ్లు స్టార్ట్ చేసి, గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ కన్నా ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారైతే, కేసీఆర్ గారైతే అధికారంలో ఉండేది. అప్పుడు స్టార్ట్ చేసినటువంటి ఇండ్లు ఎలక్షన్ కోడ్ అనేది రావడం వల్ల, ఎలక్షన్స్ కి వెళ్లిపోవడం వల్ల ఆ ఇండ్లు అయితే నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. మనందరికీ తెలుసు, గతంలో గృహలక్ష్మి అనేటటువంటి స్కీమ్ ద్వారా 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తాము అని చెప్పేసి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అని చెప్పేసి కొన్ని చోట్ల ప్రారంభించడం అయితే జరిగింది. అయితే ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా 9,000 మంది లబ్ధిదారులైతే బేస్మెంట్ స్టేజ్ ని కంప్లీట్ చేసుకొని, ఆ తర్వాత ఎలక్షన్స్ రావడం వల్ల, ఎలక్షన్స్ కి వెళ్లిపోవడం వల్ల ఈ ఇండ్లు అయితే నిలిచిపోయినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ 9,000 మంది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారు అన్యాయం కావద్దు, ఆల్రెడీ బేస్మెంట్ కట్టుకున్నారు కాబట్టి వారికి కూడా లబ్ధి కల్పించాలి అనేటటువంటి ఉద్దేశంతో, వారు కూడా ఇల్లు పొందేందుకు అర్హులే అనేటటువంటి ఉద్దేశంతో ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా వారికి ఇండ్లను ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే సానుకూల నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ 4 లక్షల రూపాయలే ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే, బేస్మెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి బేస్మెంట్ కి ఇవ్వాల్సినటువంటి 1 లక్ష రూపాయలని దాన్ని కట్ చేసుకొని మనకి ఈ 4 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ లో భాగంగా ఈ 9,000 మంది లబ్ధిదారులకైతే ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి జీవో రేపు లేదా ఎల్లుండి రిలీజ్ అయ్యేటటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 9,000 మంది లబ్ధిదారులకి భారీ శుభవార్త అని చెప్పేసి చెప్పవచ్చు. వారు మేము లాస్ట్ గవర్నమెంట్ లో సెలెక్ట్ అయ్యాము, ఇప్పుడు మాకు ఇల్లు రాలేదు అని చెప్పేసి చాలా మంది మన ఛానల్స్ కి కూడా కామెంట్ రూపంలో పెట్టడం అయితే జరుగుతుంది. కాబట్టి వారందరికీ కూడా భారీ శుభవార్తని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించడం జరిగింది. మీ లోకల్లో ఉన్నటువంటి సెక్రటరీ గారిని కానివ్వండి, ఇందిరమ్మ గ్రామ కమిటీలను కానివ్వండి, వారితో టచ్ లో ఉండండి. దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఫర్దర్ గా మన ఛానల్ ద్వారా కూడా నేను మీకు అందించడం అయితే జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్. మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.